హాయ్ హలో వివర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక ప్రజలారా, అదృష్టం ఉంటే ఇక మనము ఏడున్నా కానీ ఏ ఏ ఇంట్లో వండుకున్నా కానీ మనకు అదృష్టం ఉంటే తనుకొచ్చినట్టయితే మన తెలుగు యువకుడికి అయితే ఓ లాటరీ అయితే కలిగింది. అది ఏనో ఒకసారి చూద్దాం. గట్ల ఉంటుంది అదృష్టం. అంటే తలరాతలో రాసిందనుకో, అది ఎవ్వరు కూడా ఆపరు, దేవుడు వచ్చినా కానీ ఆపడు. గిట్ల ఉంటుంది. ఇగో యుఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ, 10 కోట్ల దినాంశ చెక్తో అనిల్ కుమార్. అంటే అక్కడ 10 కోట్లు అంటే ఇక్కడికి వచ్చేసరికి 240 కోట్లతోని తెలుగు యువకుడికి అయితే లాటరీ అయితే కలిగింది. ఇట్లా అదృష్టం అంటారు దీన్ని. అమ్మ సెంటిమెంట్తో జాక్పాట్ కొట్టిన బొల్ల అనిల్ కుమార్ తల్లి పుట్టినరోజు తేదీ నెంబర్లనే లాటరీ టికెట్కు ఎంచుకున్నానని వెల్లడి. లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు అందజేస్తానని వెల్లడి. చూసిరా, వాళ్ళ అమ్మ బర్త్డే రోజు సెంటిమెంట్తో లాటరీ అయితే తీసుకున్నట. ఆయన జాక్పాట్ అంటే అదృష్టం. అంటే ఇట్లా ఎట్లుంటుంది అంటే తన్నుకొస్తుంది అసలు ఏడున్నా కానీ. ఒకళ్ళొకళ్ళు నాకు ఇది కావాలి అది కావాలని ఆశలు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఏది రాదు. ఇట్లా చూసిరు కదా. అంటే అదృష్టం, అదే అదృష్టం ఉండాలి జీవితంలో. మనకి ఇది రావాలని ఉంటే గదే వస్తుంది. కానీ మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ రాదు. అది అదృష్టం ఉండాలి. వాళ్ళ అమ్మ పేరు మీద సెంటిమెంట్తో వాళ్ళ అమ్మ పుట్టినరోజు నాడు అయితే లాటరీ తీసుకున్నట. అక్కడ యుఏఈలో 10 కోట్లకు సంబంధించిన లాటరీ ఇక్కడికి వచ్చేసరికి 240 కోట్లట. అంటే తెలుగు యువకుడు తీసుకున్న డబ్బు దాంతోనైతే సేవా కార్యక్రమాలు అయితే వేస్తానైతే చెప్తుండు యువకుడు. చూద్దాం ఏది అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంటు అనుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా 240 కోట్ల జాక్పాట్ వరించేలా చేసింది. చూసిరు కదా, అదృష్టం అంటే అట్లుంటుంది. చూద్దాం. యువకుడు అయితే ఆ డబ్బులను అయితే సేవా కార్యక్రమాలకు సేవ చేస్తానైతే చెప్తుండు. మిగతా ఏదైనా ఉంటే నేను తీసుకుందామనే ఆలోచన అయితే ఉందట.